దేవుని నామానికి వందనాలు. మరొకసారి మరొక వీడియో ద్వారా మరి ఫాస్ట్ అబ్రహ్మయ్య గారిని కలవడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరి అటు క్రైస్తవ లోకానికి కానీ మాలాంటి యవనస్తులు కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి గారికి. ఆ డౌట్స్ గురించి కొన్ని విషయాలు అడిగిదాం అనుకుంటున్నాం. అయితే చాలామంది మన వీక్షకులు ఈ వీడియో చూస్తున్నారు. చూసేవాళ్ళు కూడా మీరు ఒక మాట చెప్పింది కాడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు చాలామంది చూస్తున్నారు. గతంలో మనం ఫస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాం, తర్వాత ఈ వీడియో చేస్తాం. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అయ్యారు, అసలు ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ఉంటే ప్రార్థన చేసుకుని సెల్ ఫోన్లో చూసి సరిపోతుంది. చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఆదివారం కంపల్సరీగా మందిరానికి వెళ్ళాలా? ఆదివారం కంపల్సరీ మందిరానికి అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినవండి. ఆదివారం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినవండి. దేవుడే ఆదిలోనే చెప్పాడు, 6 దినాలు పని చేసుకో, 7వ దినం దేవుడైనటువంటి యెహోవాకు విశ్రాంతి దినం. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ఆ మాటలు రాయి. అంటే 6 రోజులు మీవి, 7వ రోజు నాది, దేవుడిది. కాబట్టి ఇంటికాడ ఉంటే సరిపోదు, సెల్ ఫోన్లో వాక్యం చూస్తే సరిపోతుంది కదండి. మేము ఇక్కడ కూడా అంటాం, ఆన్లైన్లో అంటాం. అది ఆన్లైన్లో అనేది వాక్యం అనేది మామూలుగా అంటే అది అన్యులకి, వాక్యం ఎరగనటువంటి వారికి యూట్యూబ్లో ఫేస్బుక్లో వచ్చే వాక్యాలు అన్యులు, దేవుని వాక్యం ఎరగనటువంటి వారికి, విశ్వాసులకు మాత్రం కాదు. అర్థమైందండి? ఇలాగే అడిగితే నేను అడిగాను, సేవకుని అడిగితే అన్నాడు, మంచిది యూట్యూబ్లో చూసి అంటున్నావు కదా, మరి అన్నం కూడా యూట్యూబ్లో చూసినే. అదే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలంటే మీరే చెప్పారు. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ జరుగుతాయండి, జరగకపోతే యూట్యూబ్లో వాక్యం ఉండాలి. మీరు అన్నట్టుగా యూట్యూబ్లో బోరింగ్ చేసి యూట్యూబ్లో అన్నీ జరిగితే యూట్యూబ్లో బోరింగ్ చేయగలమా? చేయలేం కదా. కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని విధానాలు, ప్రతిదానికి కొన్ని విధానాలు ఉంటాయి. విధానాల ప్రకారం మనం చేయాలి. అసలు ఎందుకు వెళ్ళాలండి మందిరానికి ఆదివారం? అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటారు? దేవుని ఆరాధించి, ఇద్దరు ముగ్గురు నామాలు ఎక్కడైతే కూడుకుని ఉంటారు, సమాజముగా కూడుకునేటువంటి స్థలంలో దేవుడు అంటదే సమాజంగా కూడిన మానవద్దంట. అది అపోస్తల కార్యాలయం మాట. సమాజంలో కూడుకునుట మానవద్దను, ఆ దినం సమీపించుకోవద్దు, మరి ఎక్కువగా చేయాలని. సమాజముగా కూడుకోవాలని, యూట్యూబ్లో కూడుకోవాలి అని లేదు కదండి. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే అయ్యారు, ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి, 2 ఈ వారం అంతా మనం చేసిన కార్యాలు దేవుని సన్నిధానంలో సాక్షిగా మనం ఒప్పుకోవడానికి వెళ్ళాలి. దేవుడు నేరుగా మాట్లాడే స్థలం దేవుని మందిరం కాబట్టి ఆ విధంగా దేవుని మందిరానికి రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. అయ్యగారు కూడా చాలా చక్కగా ఈ